పిండితోటి దోశ వేసుకుంటున్నామండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలా. 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని ఒక పస్తానికి ఒక గ్లాసు కలిపేసి పెట్టేస్తానమ్మా. గంట నానాల తర్వాత ఇంకొక గ్లాసు నీళ్ళు వేసి బాగా కలుపుకుంటే క్రిస్పీగా బాగా వస్తుంది. దీంట్లో అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ఆయనకే మళ్ళీ చూపిస్తాను తర్వాత. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలా. మరి తర్వాత అన్నీ వేసుకునేటప్పుడు ఇంకొక గ్లాసు నీళ్ళు వేసుకోవాలా. జొన్నపిండి దోశ చాలా బాగా వస్తుంది. ఈరోజు జొన్న పిండి చేసుకుంటున్నామండి. జొన్న పిండితోటి దోశ వేస్తున్నాను. ఇందులోకి హెల్త్కి చాలా మంచిదండి. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. ఒక గ్లాస్ వేసి కలిపేసి ఉంచాను. ఇప్పుడు 2వ గ్లాస్ పోస్తానమ్మా. ఇందులో ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసి కలిపేసి సింపుల్గా 5 నిమిషాల్లో వేసుకోవచ్చు. జొన్నపిండి చాలా బాగుంటుందండి. జొన్నపిండితోటి సింపుల్గా చేసుకోవచ్చు. చక్కగా పిల్లలకి పెట్టుకోవచ్చు, పెద్దలకు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు జొన్న రొట్టె చేసేటప్పుడు పెద్దగా ఇష్టపడేవాళ్ళు కదమ్మా. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. కలిపేసి ఉంచాను ఒక 5 నిమిషాల ముందు. ఇవన్నీ కోసి ఇందులో వేసి జొన్న దోశ వేస్తాను. వేసి ఇలా సన్నగా కట్టేసుకున్నానమ్మా. మొత్తం అన్నీ సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను దోశలో. దోశ పిండిలో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. కొత్తిమీర మొత్తం ఇలా కలుపుకోవాలండి. అలా మొత్తం కలిపేసుకొని తీసుకోవాలి. చూడండి ఇవన్నీ హెల్త్కి మంచిదే. కరివేపాకు మంచిది. గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళమ్మా. ఇందాక ఒక గ్లాస్ వేసారు కదా, ఇప్పుడు 2 గ్లాస్ వేసాను. ఉప్పు చూసుకొని తగినంత వేసుకోవాలా. గ్లాసుకు 2 గ్లాసులు వాటర్ వేసారు చూడండి. కానీ అది ఎలా వస్తుంది, మన రవ్వ దోశలాగా వేస్తారు. పలచకి వెళ్ళిపోయారు కదా, చాలా బాగా వస్తుంది. చూడండి హెల్త్కి చాలా మంచిది. షుగర్ వాళ్ళకి ఇంకా బాగా మంచిది. ఇలా సింపుల్గా జీలకర్ర కూడా వేసారు కదా, చాలా బాగుంటుంది. సరిపోయిందా? తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం వేసాను ఫస్ట్, తర్వాత ఇప్పుడు వేసాను కొంచెం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ రవ్వ దోశలా పోసుకుంటే హెల్త్కి చాలా మంచిదమ్మా. షుగర్ వాళ్ళకి మంచిది, పిల్లలకి మంచిది. ఇంతకుముందు జొన్న రొట్టె చేసుకుంటే అస్సలు తినబుద్ధి అయ్యేది కాదు. గోలెట్టేవాళ్ళు. ఇలా చేసుకుంటే సింపుల్ బాగుంటుంది. చక్కగా ఎవరైనా చేసుకోవచ్చు. దోశ వేసినప్పుడల్లా ఇలా కలుపుకోవాలమ్మా. లేకపోతే గడగట్టుద్ది. రవ్వ దోశ కదా, రవ్వలాగా పిండి కదా, పిండి ఇదేద్దని చెప్పేసి అలాగనే వస్తుంది. చాలా బాగా వస్తుంది. చూడండి జొన్న పిండి దోశ. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. తిప్పేస్తారు చూడండి. ఒకసారి తిప్పేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి చాలా బాగా వచ్చింది దోశ. మన జొన్న పిండి దోశ అంటే ఇలా ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మామూలు దోశ కన్నా టేస్ట్గా ఉంటుందండి. చూడండి మీరు ట్రై చేసేలాగా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. చూడండి జొన్న పిండితో వేసుకున్నాను రవ్వ దోశలు. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇట్లన్నీ వేసాను. చాలా హెల్త్కి మంచిదండి. ఇంతకుముందు రొట్టెలు వేసుకునేవాళ్ళం, అసలు తినబుద్ధి అయ్యేది కాదు. ఈ జొన్న పిండితో వేసుకుంటే సింపుల్గా అయిపోతుందమ్మా. 3 రొట్టెలు వేసుకున్నాను. ఎంత బాగున్నాయి, క్రిస్పీగా బాగున్నాయి. అసలు నోట్లు వేసుకుంటే ఎలాగుంటే అలాగుంటాయి. జొన్న పిండి దోశ అమ్మా. ఇది రవ్వ దోశలాగా వేసుకున్నాం. సింపుల్గా ఉండే. చక్కగా 3 దోశలు వేసుకున్నాను. శుభ్రంగా టమాటా పచ్చడి, కొద్దిగా కరివేపాకు పచ్చడి తోటి తింటున్నాను. అసలు ఎలాగుంటే అలాగున్నాయి. ఇంతకుముందు మేము తినేవాళ్ళం కాదు అసలు. చూడండి ఎంత బాగుందో. అబ్బా జొన్న దోశ చేసుకున్నప్పుడు అసలు మేము తినేవాళ్ళం కాదు. మాకు అసలు తినబుద్ధి అయ్యేది కాదు. ఈ వేసుకున్నాం పిండితోటి రవ్వ దోశలాగా వచ్చినాయి. అసలు ఎంత కరకరలాడతా క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఇలా చేసుకుని ట్రై చేయండి అమ్మా. మీరు కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది. షుగర్ వాళ్ళకి ఇంకా మంచిదమ్మా. నా ఛానల్స్ లైక్ చేయండి, సెట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.